24 years బ్యాక్ నేను చూసిన ఈశ్వర్లో ఆ లడ్డు పాత్రలో వేసిన అభినయ్. ఫస్ట్ సినిమా మేము ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ ప్రభాస్ కే సార్ ఫోటో. అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి డాన్సర్గా అయ్యారు, తర్వాత యాక్టింగ్ చేశారు, కమెడీగా చేశారు, టీమ్ లీడర్గా చేశారు. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఫేస్ని ఎలా డీల్ చేస్తున్నారు? నేను అనంత్ శ్రీరామ్ గారు మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. మేము ఎక్కువగా డిస్కషన్స్ చేసుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, పని చేయి ప్రతిఫలం ఆశించకు, కృష్ణ భగవాన్ అంటారు కదా. మరి కృష్ణ భగవాన్ గారితో పెట్టారు మీరు. కృష్ణుడు చెప్పిన దానికి అదే కృష్ణ భగవాన్ గారు చెప్పారు కదా అంటున్నా నేను. సో అదే ఇన్ని ఫేజులు చూసిన మీరు అబ్బా చాలా బాగుంది అండ్ ఈజీ హార్డ్ అనిపిస్తున్న ఫేజ్ ఏది ఈ ఇన్ని ఫేజెస్లో? యాక్టింగ్ ఏంటంటే సరే మీరు చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి, మీరు అన్నట్టు ఇడ్లీ వడ దోశ ఏం కావాలి చెప్పండి, మా దగ్గర ఏ రసం కావాలి ఇచ్చేస్తాను అన్న. ఆ ఈగ స్టోరీ ఏంది? లైక్ మీ ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్చర్ చూసాను. ఈగ మూవీ జరుగుతున్నప్పుడు ఆడియో ఫంక్షన్కి ఏం చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. బరువుండేనా అది? ఈ హెడ్ పైన హెల్మెట్ ఒకటి బరువు ఉండేది, మిగతా అంత లోపల ఫుల్ ఉక్కబోసి. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోల్ మీరు చేశారు అని చెప్పేసి ఉంది. లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, అన్నీ ఉన్నాయి. హెల్మెట్ ఉందా? మీకు సాయంత్రం దాకా ఇక్కడ డ్యూటీ ఉందా? ఉంది. వాట్ ఆర్ దోస్ తెలుగు వర్డ్స్ లైక్ వీ ఫ్రీక్వెంట్లీ యూస్ విచ్ యూ రిమెంబర్ మోస్ట్? తర్వాత తింటా, తర్వాత ఇప్పుడు వద్దు. ఈ సినిమా చేయడానికి నాకు రీజన్ లైక్ ఇందులో ఈ స్టోరీ నేను ఎప్పుడైతే రాసుకున్నానో, ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది, సో యూ విల్ ఎక్స్పీరియన్స్ వాట్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ దోస్ కేసెస్. ఇప్పటి వరకు ఆనంద్ గారికి కానీ, అభిరామి గారికి కానీ, సముద్రకని గారికి కానీ, శరణ్యకి కానీ వీళ్ళు ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అయితే కావు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ అసలు ఇది ఇంటర్వ్యూయే కాదు. ఈసారి నిజంగా ఇంటర్వ్యూలా ఉండదు కూడా, ఎందుకంటే ఈ సీట్లో ఒక యాంకర్ ఉన్నాడు, ఆ సీట్లో ఇంకో ఇంటర్నేషనల్ లెవెల్ యాంకర్ ఉన్నారు. సో కన్వర్జేషన్స్, క్యాండిడ్ కన్వర్జేషన్స్ అబౌట్ కామాఖ్య అండ్ రెస్ట్ ఆఫ్ అదర్ టాక్స్ కూడా. ఐ రూట్ టు దిస్ గై సిన్స్ హిస్ ఈశ్వర్ డేస్. ఎందుకో కూడా చెప్తాను, దానికి ఒక పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది. దానికన్నా ముందు వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయాలి కాబట్టి ముందు వెల్కమ్ చెప్దాం. అభి అన్న, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సమైరా, హాయ్. హౌ యూ గైస్? ఎలా ఉన్నారు? ఏంటి? హౌ ఇస్ ఇండస్ట్రీ? వెల్, వార్మ్ వెల్కమ్ టు టాలీవుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. This is my debut film, so it means a lot to me. It's a new experience altogether, so I'm very happy. How is India? How is you are already an Indian. ఇండియనే. No, as I told you that I did some homework and all. You've been roaming in London, Australia and all, right? Like some other places also. You travel a lot. So how is India? Okay, you're already Indian. So how is Tollywood treating you? Tollywood, until now, it has been beautiful. I've got good response everywhere I've gotten, so it's really nice. I think this is the best thing happening in April. Beginning to us, because like we were waiting for March to end actually, because like there were so many incidents happening in March. Like we were like, you know, is this even a month or else is this even an era and all? So we were confused. Finally it's ended and we are beginning our April with Kamakhya promotions. I think this is that first promotion I'm doing in this month also. So yes, వారు, ఐపీఎల్, గ్యాస్ సిలిండరు, పెట్రోలు, ఏం లేవు, వర్షాలు, చలి అన్నీ. సో మొత్తానికి మీరు ఆ ప్రాసెస్లో మీరు ఏం చేశారంటే మీ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఆ తుది మెరుగులు అదుతూ ఉన్నారు. సో వన్స్ అగైన్ వెల్కమ్, హార్టీ వెల్కమ్. నాకు ఒక విషయం చెప్పండి, హౌ ఓల్డ్ ఆర్ యూ? ఎంత అనుకుంటే అది ఎందుకంటే 20 చిల్లర కదా ఈశ్వర్ వచ్చి ఇయర్స్, 20+ ఇయర్స్, 24 సంవత్సరాలు. 24 years బ్యాక్ నేను చూసిన ఈశ్వర్లో ఆ లడ్డు పాత్రలో వేసిన అభినయ్ కృష్ణకి పక్కనే లైక్ కొలాజ్ చేసి పక్కనే ఇప్పుడు ప్రజెంట్ పిక్చర్ పెడితే నాకు పెద్ద తేడా లేదనిపిస్తుంది. బట్ ఇప్పుడు మీరే చెప్తున్నారు 24 years అని చెప్పేసి. లైక్ వాట్ ఇస్ యువర్ ఫిట్నెస్ సీక్రెట్? ఏంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఫుడ్ అండ్ వర్కౌట్స్. ఎర్లీ బర్డ్, రాత్రి తొందరగా పడుకుంటాను, ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పడుకుంటాను, ఫోన్ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండకుండా. సో మార్నింగ్ ఎర్లీగా లేచి ఫుడ్ మాత్రం కొంచెం
ప్రాపర్ డైట్ ఉంటుంది. బ్రౌన్ రైస్ కావచ్చు, ఈవినింగ్ 7 తర్వాత డిన్నర్ లేకుండా ఏదన్నా 7:30 లోపు ఫినిష్ చేయాలి. సో అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకొని వర్కౌట్స్ చేసుకుంటూ అలా మా నాన్నగారు ఇచ్చిన జీన్స్ని ఫాలో అవుతూ టీ షర్ట్ మాత్రం మీరు మాత్రం అది మెయింటైన్ మాత్రం చేసుకుంటూ వేసుకొని, మీ నాన్నగారు ఇచ్చిన జీన్స్ కి కరెక్ట్ టీ షర్ట్లు పట్టేలా మీరు పట్టేలా నేను మెయింటైన్ చేస్తూ maintain చేసుకుంటూ. సో అదృష్టం ఏంటంటే కొంచెం తెలియకుండా ఏజ్ తెలియకుండా ఉంటుంది. అండ్ అప్పటికి కూడా నేను చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంటర్ అయ్యాను ఈశ్వర్లో. సో పెద్ద అవునా? ఏం కాదు, అప్పుడు ఎంత బ్రో? ఎంత మహా అయితే చిన్న ఏజే, ఎందుకు అవన్నీ ఇప్పుడు అట్లా కాదు, కేసేద్దామని బాలకార్మిక చట్టం తీసుకొద్దాం. అదొకటి ఉంది లాజ్. ఓకే, లేదు లేదు, అక్కడ లాక్ లేండి, అప్పటికి బాల కార్మికుల ఇది రాలేదు, ఓకే 24 years బ్యాక్ లేదు. అప్పుడు లేదు. సో బట్ యా తక్కువే, అప్పుడు తక్కువే. బట్ ఇట్ వాస్ అ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా కదా, ఎందుకంటే ప్రభాస్ గారిలో కూడా చాలా లేతగా నూరుగు మీసాలతో అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి వస్తూ Correct. like అందరూ కూడా ఒక జీకే ఒక యాదవ్ అనే డైలాగ్ ఉంటుంది కదా, ఆయన కూడా లైక్ కృష్ణ ఆయన పేరు కృష్ణమాయ, ఆ డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఆయన. అవును. సో అందరూ చాలా యంగ్గా ఉండేవాళ్ళు. సో అది నాకు అసలు ఎక్కడ కనిపించట్లేదు, అండ్ దట్స్ గుడ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని నేను ఒక ఆర్టిస్ట్కి స్క్రీన్ స్పేస్ దొరకడం అనేది, నేను స్క్రీన్ స్పేస్ పరంగా వాళ్ళ ఏజ్ని లెక్కిస్తుంటాను అనమాట. 1 film old, 2 film old అండ్ అట్లా చూసుకుంటే మీరు ఇన్ని సినిమాలు చేసి, సినిమాలు అనేది ఒక సైడ్ అయితే 10+ years మీరు టీమ్ లీడర్గా ఉన్నారు జబర్దస్త్, అండ్ లుకింగ్ యంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఎందుకంటే ఇవాళ రేపు ఇట్లా ఫేడ్ అవుట్ అయిపోతున్నారు, బట్ లుకింగ్ యంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అనేది ఒక బ్లెస్. కెమెరా చూస్ చేసుకుంటుంది మనని యాక్చువల్లీ. గుడ్ థింగ్ వాట్ యూ సెడ్. మనకేంటంటే మురళీమోహన్ గారు చెప్పేవారు, మేము అంతకుముందు ఒక షో యాంకరింగ్ చేసినప్పుడు, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది, ఆ మనిషి జన్మలో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనకు ఒక ఆర్టిస్ట్ జన్మ వస్తుంది. ఎందుకంటే ఇంతమంది అభిమానించి ఇంతమంది మనం చూడాలి అంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్. సో అలా వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి, దానికి ఒక భయం ఉండాలి, అదంటే డెడికేషన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. కాబట్టి నేను ప్రతిసారి ఏంటంటే కొత్తగా ఏం చేస్తే నేను ఎంటర్టైన్ చేయగలుగుతాను ఆడియన్స్ని. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, సరే ఏంటి వీళ్ళు చూసాం కదా అయితే ఇంకేం చూస్తాము అనే కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది, ఒకసారి లుక్ చేంజ్ చేసి చూద్దామా, ఒకసారి ఇంకేదన్నా కొత్త కాన్సెప్ట్స్తో ఫీల్డ్ చేంజ్ చేసి చూద్దామా. సో అంటే ఫీల్డ్ చేంజ్ చేయడం అనేది ఎక్కడ వచ్చిందంటే, ఐ వాంట్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. ఎస్, నేను ఎలాగైనా సరే ఇండస్ట్రీలో ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ ఐ లవ్ ఇట్. నాకు మేబీ నేను సాఫ్ట్వేర్ చేశాను కదా, అక్కడ నేను ఒక ప్లాట్ఫామ్ కాకుండా ఇంకో ప్లాట్ఫామ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేస్తే ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ అయ్యేదేమో, కానీ నాకు ఇది ఇష్టం. సో మీ ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉండి యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ద ప్రాసెస్ ఆఫ్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ నేర్చుకోవడం, ఇప్పుడున్న కాంపిటీషన్కి మనం కొంచెమే చేసుకొని మనకి ఎవరో పిలిచి ఏదో ఇస్తారా, ఇచ్చే వరకు వెయిట్ చేద్దామా అనుకుంటూ కూర్చుంటే అవ్వదు. సో మనం అప్డేట్ చేసుకుంటూ వీఆర్ ఎలిజిబుల్ టు డూ దిస్ ఆల్సో. సరే యాక్టింగ్కి మీ దగ్గర ఆప్షన్ లేదా, నేను ఐ కెన్ ఆల్సో డైరెక్ట్, ఐ కెన్ ఆల్సో రైట్. నీకు జింక్లో కావన్నా, బంక్లో కావన్నా, స్టీల్ ప్లాంట్లో కావన్నా, షిప్ యార్డ్లో కావన్నా నువ్వు చెప్పు, నేను ఒక గ్లాస్లో వాటర్ పోసిన షేప్ తీసుకుంటాను. పాదరసం లాగా. అంటే వర్కౌట్స్ కూడా, ఎందుకంటే ఆర్టిస్ట్కి సడన్గా పెంచమంటే చేయలేం, కష్టం. తగ్గించమంటే ఓకే, లావ్ ఎక్కమంటే ఓకే, కానీ ఫిట్గా ఉండడం అనేది స్పాట్లో రాదు. ఇప్పుడు ఒక సినిమా వచ్చినప్పుడు వర్కౌట్ చేయడం అనేది కాకుండా చేసి పెట్టుకుంటే ఏదైనా వర్కౌట్ యూజ్ అవుతుందేమో అనేది. సో అలా హోప్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ హోప్ని ముందుగా చేసుకుంటూ అది వస్తుంది అనుకుంటూ అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకుంటున్నాం అన్నట్టు, ఒక ప్లాటర్ రెడీ చేసుకొని. ఎవరైతే తీసుకుంటారో తీసుకోండి, అన్నీ ఉన్నాయి. శివాజీలు అన్నట్టు మా ఇంటికి రండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.